ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే పేరు కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసే దిశగా ఆలోచిస్తుంది. ఈ విషయాన్ని వెంటనే కూటమి ప్రభుత్వంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా స్పందించి ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకి చాలా భవిష్యత్తు తరానికి చాలా ఉపయోగకరం ఉన్న ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు కొమరాడ మండలం దేవకొన పంచాయతీ అంటివలస గ్రామంలో సిఐటియు ఇతర సంఘాల ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రతిపక్షం ఉండేటప్పుడు అలాగే ఎన్నికల ముందు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవ్వకుండా పోరాటం చేస్తున్న వ్యక్తులకి భరోసా కల్పించారు. ఈ ప్రైవేట్ పరం లేకుండా మనం అడ్డుకోవాలని చెప్పారు. ఆ విషయానికి కట్టుబడి ఉండి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం జరపకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలాంటి సందర్భంలో ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి 22,000 ఎకరాలు భూమి ఉంది. ఇది సుమారు 2 లక్షల కోట్లు విలువ కలిగిన భూమిని ఈరోజు కార్పొరేట్లకి 25 లక్షల కోట్లకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నాశొస్తుందని చెప్పి అమ్మే పరిస్థితి ఉంది. ఇదే కాదు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం 17,500 కోట్లు నాశుందని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమ్మడానికి చూస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు నష్టం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. సరైన బొగ్గు సప్లై చేయకపోవడం, అక్కడ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఈరోజు నాశ వస్తుంది తప్ప లేకపోతే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతో లాభాలు పారే పరిస్థితి ఉన్న సందర్భంలో ఈరోజు నాశ ఎందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తాను. ఇదే కాదు, ఈరోజు మూడో ప్లాంట్ ఇప్పటికే 2 ప్లాంట్లు ఉత్పత్తి తగ్గింది. 3వ ప్లాంట్ ఉత్పత్తి తగ్గితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి సక్రమంగా ఉక్కుని ఏదైతే బొగ్గు ఉందో బొగ్గుని సప్లై చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రైవేటు పరం నిలుపుదల చేసే విధంగా చూడాలని చెప్పి కోరుతున్నాం. ఇదే కానీ ప్రైవేటు పరం జరిగితే వేలాది మంది ఈరోజు ఉత్తరాంధ్రకు సంబంధించిన నిరుద్యోగులు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. ఎంతోమంది ప్రాణత్యాగాన్ని ఆ రోజు పోరాటం చేసి ప్రాణత్యాగాన్ని త్యాగం చేసి సాధించుకున్న ఈ విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయడం సబబు కాదని చెప్పి తెలియజేస్తాను. ఏదేమైనా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ వెంటనే స్పందించి ఈ విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం జరపకుండా చూడాలని, దానికి తగ్గట్టుగా భవిష్యత్తులో అందరూ కూడా ఏకపక్షంగా అన్ని పార్టీలు ఏకమై ఈరోజు ఉక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షణగా మనం అందరం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆ దిశగా మేమందరము ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్న ప్రజాప్రతినిధులు కోరుతున్నాం. లేని ఏళ్ల భవిష్యత్తులో సిఐటియు ఇతర సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో పోరాటానికి సిద్ధమవుతున్న తరుణంలో వెంటనే ప్రైవేటు పరం ఆపే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కానీ దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిఐటియు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.